ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం సప్తమంలో ఉంటాడు రవి. సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం అంచేత ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గ్రహముల యొక్క బలాలు, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఈ గురుడి యొక్క బలం ఉండడం ద్వారా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఏ పని ఎలా చేయాలి, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కోసం ఆలోచిస్తారు. సంతానపరమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో చక్కని మార్పులు ఉంటాయి. ఏదో సమస్యలు ఉన్నా చివరికి విజయం సాధించగలుగుతారు. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా వార ప్రారంభం, వారం మధ్యలో ఎలా ఉన్నా వారాంతం పర్వాలేదు. ఏదైనప్పటికీ కుంభరాశి వారికి గ్రహముల యొక్క బలాల వల్ల మనం ఆలోచిస్తే చిన్న చిన్న విషయాల్ని ఎక్కువ పట్టించుకోకండి. పెద్ద పెద్ద విషయాలు తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. ఎవరో సామాన్యులు చెప్పరు, మీకు హెల్ప్ చేయరు. అయినా మీ టాలెంట్తో, శ్రమైన మంచి ఆలోచనలతో మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. చివరికి ఏమవుతుందంటే మీరు అనుకున్న మాటలే నెగ్గుతాయి, ఫస్ట్ మాటలు నెగ్గవు. అంచేత మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆర్థిక ఒడిదుడుకులు కూడా తగ్గుతాయి. వ్యాపారాత్మకంగా కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. అంచేత ఈ రాశి వారి సంఖ్యలో ఎక్కువగా 6 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ప్రదర్శనాలు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు.